వేగంగా వచ్చిన లారీ ఐచర్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొనింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి చంద్రపూర్ మహంకాళి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఐచర్ వాహనంలో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. स्पीड ब्रेकर से हुआ? कौन चला रहे थे गाड़ी? कैसा हुआ एक्सीडेंट? ब्रेकर है ना? हाँ। मेरा ब्रेक नहीं लगा। ओ कहाँ पर? हाँ। स्पीड ब्रेकर से हुआ? स्पीड ब्रेकर का ब्रेक नहीं लगा क्या? कंट्रोल करते आ रहे क्या? हाँ। कौन चला रहे थे गाड़ी? कैसा हुआ एक्सीडेंट? ब्रेकर है ना? हाँ। मेरा ब्रेक नहीं लगा। ओ कहाँ पर? हाँ। स्पीड ब्रेकर से हुआ? स्पीड ब्रेकर का ब्रेक नहीं लगा क्या? कंट्रोल करते आ रहे क्या? हाँ। कौन चला रहे थे गाड़ी? कैसा हुआ एक्सीडेंट? ब्रेकर है ना? हाँ। मेरा ब्रेक नहीं लगा। ओ कहाँ पर? हाँ। स्पीड ब्रेकर से हुआ? स्पीड ब्रेकर का ब्रेक नहीं लगा क्या? कंट्रोल करते आ रहे क्या? हाँ। कौन चला रहे थे गाड़ी? कैसा हुआ एक्सीडेंट? ब्रेकर है ना? हाँ। రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఏంటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాద నేపథ్యంలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది, అండ్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాయి? లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా గోడిహత్నూరు మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐచర్ వాహనాన్ని లారీ వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఐచర్ వాహనంలో మొత్తం 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన చంద్రపూర్ మహాకాళి అమ్మవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ గుడిహత్నూరు మండలంలో జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్ల వద్ద ఐచర్ వాహనం నెమ్మదించడంతో వెనుక నుండి వస్తున్న లారీ సకాలంలో కంట్రోల్ కాకపోవడంతో ఢీకొట్టినట్లు ఇటు లారీ డ్రైవర్ అయితే చెబుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో వారం వ్యవధిలో ఇది 3వ ప్రమాదం. అయితే గుడిహత్నూరు మండలంలోని జాతీయ రహదారిపై అత్యధిక ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతమైన మేకలగండి నుండి సీతాగొంది వరకు ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల పెద్ద మొత్తంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ఈ స్పీడ్ బ్రేకర్ల కారణంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయనేది స్థానికుల వాదన. మేకలగడ్డి నుండి సీతాగొంది వరకు 15 వరకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలను తగ్గించడం ఏమిటో గానీ మరిన్ని ప్రమాదాలు జరిగేందుకు ఊతమిస్తున్నాయనేది ఇటు జనం వాపోతున్న పరిస్థితి. ఈ స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వంటి చిన్న వాహనాలు వేగాన్ని తగ్గిస్తుండగా లారీలు, భారీ కంటైనర్లు, ట్యాంకర్లు వంటి పెద్ద పెద్ద వాహనాలు స్పీడ్ బ్రేకర్లను పట్టించుకోకుండా వేగాన్ని తగ్గించిన వాహనాలను వెనుక నుండి ఢీకొడుతున్న పరిస్థితి. దీంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా పోలీసులు మాత్రం అత్యంత ఘోర ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్ ప్రాంతం అని, అందుకే అక్కడ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో చాలా వరకు ఘోర ప్రమాదాలు తగ్గాయని, ప్రస్తుతం జరుగుతున్న చిన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లయితే ఇటు పోలీసులు చెబుతున్న పరిస్థితి. మొత్తంగా గుడిహత్నూరు మండలంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వివాదాస్పదంగా మారాయని చెప్పాలి. ఘోర ప్రమాదాలు అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసినట్టు ఇటు పోలీసులు చెబుతుంటే ఈ స్పీడ్ బ్రేకర్ల కారణంతోనే వరుస ప్రమాదాలు జరుగుతాయనేది స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి. ఏదేమైనా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసిన ఈ బ్లాక్ స్పాట్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళనకైతే గురి చేస్తుందని చెప్పవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాయి.
कौन चला रहे थे गाड़ी कैसा हुआ एक्सीडेंट